దిస్ ఇస్ రిషి. ఈరోజు ఒకటి చెప్పాలనుకుంటున్నా. నేనే మోటివేషనల్ స్పీకర్‌ని కాదు, ఏం భయపడకండి. ఈరోజు అనుకోకుండా పేరెంట్స్ విలేజ్ వెళ్ళడం జరిగింది. మళ్ళీ ఊరెళ్ళారు. అక్కని కాలేజ్ బస్ స్టాప్ దగ్గర డ్రాప్ చేసి ఇంటికొచ్చా. ఇంటికొచ్చాక ఒక్కడినే ఉన్నా, ఖాళీగా ఉన్నా. ఏం చేయాలో అర్థం కాలేదు. సరే ఏం చేయాలో తెలియకపోతే ఒక్కసేపు అలా నేనేదో నా నేర్చుకునే ప్రాసెస్‌లో ఏదో నేర్చుకొని, చదువుకొని ఇంకా సర్లే అని చెప్పేసి ఇల్లు అది కూడా సర్దేసి కొంచెం అటు ఇటుగా ఏదైనా ఉంటే అదంతా సర్దేశాననమాట. సర్దిన తర్వాత యూజువల్‌గా ఎవరైనా ఏం చేస్తారు? ఫ్రెండ్స్‌ని ఇంటికి పిలుస్తారు. నేను అది చేశా. ఇంట్లో పేరెంట్స్ లేనప్పుడు ఫ్రెండ్స్‌ని పిలిచి మంచిగా ఎంజాయ్ చేయాలనిపిస్తది కదా! ఏం ఎంజాయ్ చేశానంటే మా గ్యాంగ్‌లో ఒక మాస్టర్ చెఫ్ ఉన్నాడనమాట. వాడి పేరు వాసు. వాడిని ఇంటికి పిలిచా. ఏమని పిలిచా అంటే జస్ట్ అలా వచ్చి బెడ్ మీద పడుకొని, "రేయ్ రారా, ఇలా నీతో పనుంది" అని చెప్పన్నా. చెప్పా ఇంట్లో ఎవరు లేరు, ఇట్లా వచ్చి వీ కెన్ హ్యావ్ ఫన్ అన్నట్టుగా చెప్పా. వాడు అర్థం కాలేదు. వచ్చాడు. వచ్చాక సోఫాలో కూర్చొని రీల్స్ చూస్తూ ఉన్నాడు. వెళ్ళా, "రేయ్ వెళ్ళి చికెన్ తీసుకుని రా" అన్నా. "చికెన్ ఎందుకు రా" అన్నట్టుగా అన్నాడు. "చికెన్ తీసుకొస్తే నువ్వు వండేసి తినేద్దాం, హ్యారీని కూడా రమ్మంటా" అని చెప్పా. హ్యారీ అంటే ఎవరో కాదు, హీఈస్ మై ఫ్రెండ్. హ్యారీని కూడా రమ్మంటాను రా అని చెప్పా. సరే అని చికెన్ తీసుకురా అని చెప్పేసి నా తిప్పలు పడి అది చేసి ఇది చేసి మన ఎలా వల్ల పంపించా బయటికి. బయటికి పంపించాక వాడు వెళ్ళాడు, చికెన్ తీసుకొచ్చాడు. ఈ లోపల నేనేం చేయలేదు, వెయిట్ చేస్తూ ఉన్నా. దాని తర్వాత వచ్చాడు, చికెన్ తీసుకొని వచ్చాడు. వాడు చికెన్ తీసుకొచ్చడానికి హ్యారీ కూడా ఇంటికి వచ్చాడు. సో ముగ్గురం కలిసి ఏం చేసామంటే వంట చేద్దాం అనుకున్నాం. మనకి వంట అంత రాదు, చెఫ్ కూడా ఉన్నాడుగా, వాడిని వెనకాల పెట్టుకుని వంట చేసేద్దామని కిచెన్ లోపలికి వెళ్ళాను. కానీ ఏం అర్థం కావట్లేదు. ఏదో అక్కడిది అక్కడ దగ్గర కదిపేస్తాం, కానీ ఫుల్ ప్రాసెస్ అంటే చాలా కష్టం. బట్ నేర్చుకోవచ్చు, తప్పలేదు, నేర్చుకోవచ్చు. వాడు చికెన్ కడిగేస్తున్నాడు, చక్కగా చేసేస్తున్నాడు. మేమేమో అరే అదెందుకురా ఇదెందుకురా అని చెప్పేసి మనం ఇంకా కన్ఫ్యూజ్ చేస్తాం. ఎట్టకెళ్ళగా ఏదో ఒకటి చేసేసి కూరేసి దాని కలిపి దీన్ని కలిపి నన్ను పిలిచి మసాలాలు ఏవి అవన్నీ అడుగుతూ ఉన్నాడు పాపం. వాడి కిచెన్లోనే అంటే మా ఇద్దరికి వంట రాదు కదా, అంటే వచ్చు, అంత రాదు. హ్యారీ సోఫా మీద, నేను బెడ్ మీద అలా పడుకొని టీవీలో ఒక మూవీ పెట్టుకుని కూర్చొని చూసామన్నమాట. ఇది ఇంగ్లీష్ మూవీ. వాడేమో అక్కడ ఇంట్లో లోపల కిచెన్లో వంట చేస్తుంటే మేము ఇక్కడ టీవీ చూస్తే బాగోదని చెప్పేసి మధ్యలో వెళ్ళి ఏదో సహాయం చేసేసి వచ్చేసాం అనమాట. ఇంకా అలా ఎండ్ చేసాం. మొత్తానికి అటు కలిపి ఇది కలిపి అలా చేసి వంట అయిపోయింది. ఒక ముక్క తీసుకొచ్చాడు, టేస్ట్ చేయించాడు. మైండ్ బ్లోగ్ అయిపోయింది. నేను ఎంత బాగా వచ్చారా నీకు అన్నట్టుగా షాక్ అయ్యా. చాలా బాగుంది నిజంగా. నేను ఇద్దరు షాక్ అయిపోయాం, ఇలా మొహం చూసుకున్నా ఎంత బాగుంది ఏంటి అన్నట్టు. సో ఇంకా నా పని ఏంటంటే జస్ట్ ఆ స్టవ్ వెలిగించడం అంతే. మిగతాది వాళ్ళిద్దరే బాగా చేశారు. కలిసి అలా ముగ్గురం కలిసి మొత్తానికి వంట చేసి నా తిప్పలు పడి పేరెంట్స్ లేని టైంలో అలా హాల్లో కూర్చొని అలా టీవీ పెట్టుకొని ప్లేట్లో ఫుడ్ పెట్టుకుని బాగా తిన్నాం. అంటే యూజువల్గా పేరెంట్స్ చేసినా, అమ్మ చేసినా, ఎవరు చేసినా బాగుంటుంది అనుకోండి. మన ఫ్రెండ్ చేస్తే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అంటే రోజు మనతో తిరిగేవాడు కొంచెం రకరకాల వంటలు చేశాడు అనుకో, కొంచెం షాకింగ్గా ఉంటుంది నాలంటాడికి. అలా ఈరోజు మేము ఎంజాయ్ చేసాం అనమాట. పేరెంట్స్ లేని టైంలో చాలా మంచి పనులు చేయొచ్చు. మేము అలాంటి మంచి పనులు ఏం చేయలేదు, మాకు రావు. మాకేదో చిన్న చిన్న పనులు, ఏదో కూర వండుకోవాలు, కలిసి కూర్చొని తినడం వరకే వచ్చు. మంచి పనులు అంటే చూసే వాళ్ళలో మీకు కొంతమందికి సాధ్యం, నాకు రాదు. మరి నేను అలాంటి వాటికి అలవాటేం పడలే. సో ఇలా ఎండ్ అయిపోయింది అనమాట. సో ఎందుకు చెప్తున్నా అంటే బాగుంటుందని చెప్పా అంతే. స్పెసిఫిక్ రీజన్ ఏం లేదు. చూసినందుకు థ్యాంక్స్ అంతే. సో ఇది ఒక బ్లాగ్లా కాకుండా ఒక స్టోరీలా చెప్పాలనిపించి, ఒక డిఫరెంట్గా చెప్పాలనిపించి చేశా. ఇఫ్ యూ గైస్ లైక్ ఇట్ అంటే లైక్ చేయాలి కదా.